అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈరోజైతే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసుకుందామండి. అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ముందుగా ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. అలాగే కొన్ని బ్యాంగిల్స్, సిజర్, థ్రెడ్, గ్లూ తీసుకోండి. అలాగే బ్యాంగిల్స్ మీద స్టిక్ చేసుకోవడం కోసం కొన్ని స్టోన్స్ తీసుకోండి. నేనైతే ఈ స్టోన్స్ తీసుకుంటున్నానండి. మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్కి తగ్గట్టుగా ఉండే స్టోన్స్ తీసుకోండి. ఇప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ తయారీ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. అందుకోసం ఒక థ్రెడ్ని తీసుకొని కార్డ్బోర్డ్ చుట్టూ రోల్స్ చూసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చుట్టండి. నేనైతే 15 to 20 మధ్యలో చుట్టానండి. మీరు కూడా అలాగే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక సెంటర్లోకి కట్ చేసుకొని దానిని ఒక గ్లూతో ఒక కార్నర్లో అయితే స్టిక్ చేయండి. అలా ముందే స్టిక్ చేసుకోవడం వల్ల ఒకటి కొంచెం చిన్నగా పెద్దగా అలా రాకుండా ఉంటుందండి. అలా స్టిక్ చేసుకున్న దాన్ని తీసుకువెళ్ళి బ్యాంగిల్కి అయితే స్టిక్ చేద్దామండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఒక 2 minutes అయితే పక్కన పెట్టుకుందామండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ఊడిపోకుండా ఉంటుందండి స్టిక్ అయ్యింది. లేకపోతే వెంటనే ఊడిపోవడం వల్ల మనం రోల్ చేసుకున్నప్పుడు కూడా ఆ ప్రెజర్కి ఏమవుతుందంటే ఊడుతుందండి. ఇలా 2 minutes ఆరిన తర్వాత మనం రోల్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి. ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా బ్యాంగిల్ మొత్తం రోల్ చేసుకోండి. కొన్నింటికి థ్రెడ్ మధ్యలో అయిపోతుందండి. అలా అయిపోయినప్పుడు మళ్ళీ ప్రాసెస్ అనేది ఫస్ట్ కాడి నుంచి తీసుకుని రిమైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా అన్ని బ్యాంగిల్స్కి అయితే రోల్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అన్ని బ్యాంగిల్స్ని అయితే రోల్ చేసేసుకుందామండి థ్రెడ్ తోటి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకునండి వీడియోలో చూపించిన విధంగా స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకుందామండి. నేనైతే సింపుల్గానే స్టిక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్కువగా డిజైన్ చేసుకోవడం కోసం టైం లేదండి. నాకు నెక్స్ట్ డే మార్నింగ్కే బయటకు వెళ్ళే పని ఉంది. సో దానికోసం అయితే నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే హెవీగా చేసుకోండి. నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే నేను కూడా మంచిగా మోడల్స్ అనేది డిజైన్ చేసి మీకు చూపిస్తానండి. నేనైతే ప్రజెంట్ ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేసుకుంటున్నానండి. ఇలా చూపించిన విధంగా అన్ని బ్యాంగిల్స్కి డిజైన్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత అన్నీ కూడా ఒక 1 hour పాటు పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల గమ్ అనేది మంచిగా స్టిక్ అయి ఉంటుందండి స్టోన్స్కి. నేనైతే నార్మల్ ఫ్యాబ్రిక్ గమ్మే యూస్ చేస్తున్నానండి. మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మార్కెట్లో B7000, 6000 అనేది బాగా సేల్ అవుతుందండి. దానితో స్టిక్ చేసుకుంటే ఎక్కువసేపు స్టిక్ అయి ఉంటుందండి. తొందరగా పోకుండా ఉంటాయి. నాదొక చిన్న సజెషన్ అండి. థ్రెడ్ బ్యాంగిల్స్ కొనుక్కోవడం చేయడం చాలా ఈజీ అండి. కానీ మెయింటైన్ చేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనకి ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళి చేసేస్తూ ఉంటాం. ఇవి తీసి పక్కన పెట్టాలన్న థాట్ మనకు రాదు. కానీ ఇవి వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాటర్లో తడిస్తే తొందరగా పోతాయి. ఎంతైనా గమ్ కదండి, ఎక్కువ కాలం ఉండవు. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి. నేనైతే
ఫైనల్గా అయితే ఇవి వచ్చాయండి ఈ డిజైన్ తోటి. నా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్తో అయితే వీటిని పేరప్ చేస్తున్నాను. చూడటానికి బాగా అనిపించాయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉంది డిజైన్ అనేది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.